ఈరోజు వేషధారణ అనే ఒక అంశం మీద మనం ధ్యానించాలి. హిపోక్రసీ. ఒక మాదిరికరమైన క్రైస్తవ జీవితంలో వేషధారణ ఉండకూడదు. భక్తి ముసుగులో చాలా మోసాలు ఈ దినాల్లో జరుగుతుంది. అండర్ ద ప్రిటెన్షన్ ఆఫ్ గాడ్లీనెస్ సో మెనీ క్రైమ్స్ ఆర్ టేకింగ్ ప్లేస్. ఇట్ ఈస్ హై టైమ్ వి ఓపెన్ అవర్ ఐస్. చూడండి, మన కన్నులు తెరవబడాలి. దేవుని కార్యాలు, దేవుని చిత్తము తెలుసుకోవడానికి మన మనోనేత్రాలు వెలిగింపబడాలి. ఈ యుగ సంబంధమైన దేవత మన కనుదృష్టికి అంధత్వము కలగజేయకుండా జాగ్రత్త పడాలి. బెరయ సంఘస్థులు అనునిత్యము దేవుని వాక్యము తరచి చూచేదండి. పరిశుద్ధ గ్రంథంలో మాట చూసినప్పుడు ఎంతో సంతోషం కలిగి దే యూస్ టు సర్చ్ ద స్క్రిప్చర్స్. భక్తులు అనేబడేవారు కానీ, అపోస్తులు అనేబడేవారు కానీ, సేవకులు అనేబడేవారు, వారు వాక్యం అందించినప్పుడు అలా ఉన్నదో లేదో అని వారు దేవుని వాక్యాన్ని తరచి చూసినట్టు పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. వేషధారణ ఉంటే ఈ శిలువ ధ్యానాల్లో మనం తొలగించుకోవాలి. దేవుడు వేషధారణను ద్వేషిస్తున్నాడు. గాడ్ హేట్స్ హిపోక్రసీ. ఏ నకిలీతనము దేవుని సన్నిధిలో చెల్లదు. ఏ డూప్లికసీ దేవుని పరిశుద్ధాలయంలో చెల్లదు. ఆయనకు ప్రార్థన చేసినప్పుడు కూడా యథార్థమైన హృదయంతో ప్రార్థన చేయాలి. యథార్థమైన ప్రార్థన, యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందకరం అంట. దేవుని స్తోత్రం. దేవాలయంలో ఇద్దరు వ్యక్తులు వస్తున్నారు. ఒకడు వేషధారి, పరిసయ్యుడు. వాడు చేసిన ఘనకార్యాలన్నీ విన్నవించుకుంటున్నాడు. ఇతరులు తన్ను ఎంత గొప్పవాడో తెలుసుకోవాలనే ఉద్దేశం, ఏ రాంగ్ ఇంటెన్షన్. హృదయము శుద్ధి లేక స్వనీతిపరుడు, ఇతరుల గౌరవం కోరుతున్నాడు, ప్రశంస కోరుతున్నాడు, ప్రజలు అతన్ని మెచ్చుకోవాలని ఆశిస్తూ నేను ఉపవాసం ఉంటున్నాను, నేను దాన ధర్మం చేస్తున్నాను, నేను అట్టివాణ్ణి, నేను ఇట్టివాణ్ణి అని ప్రగల్భాలు పలుకుతున్నాడు. డాంబికులు, అబద్ధికులు దేవుని సన్నిధిలో నిలవలేరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారు దేవుని సన్నిధిలో నిలవలేరు. వారు ఏమి కూడా పొందుకోలేరు. వారు తమను తామే మోసపుచ్చుకుంటున్నారు. యూ కెనాట్ డిసీవ్ గాడ్. దేవుని ఎప్పుడు కూడా మనం మోసపరచలేం. అది మీ హృదయాల్లో ఈ శిలువ ధ్యానాల్లో నాటుకోవాలని నా ప్రార్థన. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడని వాక్యంలో మనం చూస్తున్నాం. జాగ్రత్త అని అంటాడు యేసుప్రభు. మెలకుగా ఉండండి, మోసపోకండి అని యేసుప్రభు స్వయంగా బోధించినట్టు మనము చూస్తున్నాం. మనము అనుదినము ప్రభు యొక్క శిరస్సు మట్టుకు ఎదగాలి. ఎదుగుదల లేకుంటే ప్రయోజనం ఏంటి? ఎన్ని శిలువ ధ్యానాలు ఇలా గడిచిపోయినా మీరు ఎదగకుంటే లాభం ఏంటి? నీవు క్రమక్రమంగా ఒక ఇంటి వలె మీరు కట్టబడాలని భక్తులు లేఖనాల్లో సెలవిస్తున్నారు. కాబట్టి యూ టు కన్స్ట్రక్ట్ యువర్ గాడ్లీనెస్. అంటే దేవుని భక్తి జీవితాన్ని ఇటుక మీద ఇటుక పెట్టి చక్కగా క్రమంగా కట్టబడాలి. క్రమంగా కట్టబడిన ఏ భవనం చూసినా చాలా అందంగా ఉంటుంది. అలాగే మన జీవితాలు ప్రభువులో కట్టబడాలి. అందుకే కాబోలు యేసు ప్రభు మరి సెలవిచ్చిన మాటలన్నీ మనం దాన్ని గైకొనాలని ఆశిస్తున్నాడు. మాదిరికరమైన క్రైస్తవ జీవితం అనే అంశం మీద, వేషధారణ అనే ఆ అంశం మీద ఈరోజు మనము ధ్యానిస్తూ ఉన్నాం. క్రీస్తు శిరస్సు మట్టుకు మనం ఎదగాలి. మనుషులు మనల్ని గమనిస్తూ ఉంటారు. భయభక్తులు అనేది ద్వంద్వ పదం. ఇట్స్ ఎ ట్విన్ వర్డ్. దేవుని యందు భయం ఉండాలి, దేవుని యందు భక్తి ఉండాలి. చూడండి, భక్తులు ఆశీర్వాదం ఇస్తుంటే దాన్ని లెక్క చేయకుండా పోతారు, పరిగెత్తారు, ఏమి సాధించరు. వేషధారణను ప్రభు ఖచ్చితంగా ద్వేషించినాడు. కాబట్టి ఇలాంటి ప్రపంచంలో మనం ఉన్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ కంటామినేటెడ్. చివరికి భక్తులను చూస్తుంటే కూడా నకిలీ భక్తులే కనబడుతున్నారు. వారు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వారు అరుస్తున్నారు, కేకలు వేస్తున్నారు. వారు ఏదో చేస్తున్నారనే లోకానికి ప్రదర్శించుకుంటున్నారు. వారు చేసే కార్యం కంటే వారి ప్రదర్శనలు ఎక్కువైపోయింది. దేర్ సో మచ్ ఆఫ్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ దేర్ గాడ్లీనెస్. కొన్నిసార్లు విరక్తి అనిపిస్తుంది. హౌ డేర్ దే ప్రొజెక్ట్ టు పీపుల్ వాట్ దే ఆర్ నాట్. వాళ్ళు ఎవరిని మోసపుచ్చుతున్నారు? ఎవరి ప్రశంస కోరుతున్నారు? ప్రభువు మెచ్చుకొని వాడే
ధన్యుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ క్రియలు ఎలాగుంది, నీ తలంపులు ఎలాగుంది, నీ ప్రవర్తన ఎలాగుంది? ఎప్పుడైనా ఆలోచించావా? మనుషులు పొగిడినంత మాత్రాన ఉబ్బిపోయే అవసరం లేదు. నీవు దేవుని వాక్యం అనే అర్థంలో ప్రతినిత్యం చూసుకోవాలి. భక్తి అనేది ఒక ముసుగైపోయింది, దాంట్లో జరగని కార్యాలు ఇప్పుడు లేవు. కాబట్టి మనల్ని మనమే ఎప్పుడు స్వయం పరీక్ష చేసుకోవాలి. దేవుని స్తోత్రం. ఇతరులను వేలు పెట్టి తిరస్కరించక ముందు హౌ ఈజ్ యువర్ అక్సెప్టబిలిటీ బిఫోర్ గాడ్. కాబట్టి ఈరోజు ఈ మాటలు మనం ధ్యానించాలి. ఈరోజు మనము వాక్యం నుండి కొన్ని మాటలు ధ్యానించాలి. కొందరు అనుకుంటారు అరుస్తేనే భక్తి అని, బల్ల గుద్ది మరి 4 భాషలు మాట్లాడాలి, ప్రజలను మభ్యపెట్టాలి. అది కూడా చాలా తప్పు. యేసుప్రభు అలా చేయలేదు. యేసుప్రభు మాటల్లోనే ఉనికి ఉండేది. ఆయనే జీవాహారం కదా. ఆయనకు లేని మరి నటనలు ఆయన అనుకరించే వారికి ఎందుకు? ఆయన ఇచ్చే శక్తి ద్వారానే నువ్వు సేవ చేస్తున్నావు కదా. నేను యేసుప్రభు గురించి ఆలోచించినప్పుడు ఆయన ఎక్కడ అరవలేదు. ఆయన వేషధారులను చూసినప్పుడు గట్టిగా గద్దించినాడు, కానీ ఆయన ఎక్కడ అరిసి బోధించినట్టు నాకైతే కనబడలేదు. ఎక్కడ ప్రజలను నెట్టివేసినట్టు నేనైతే చూడలేదు. వాక్యంలో పడిన వారిని ఆయన ఏం చేసినాడు? నిలబెట్టినాడు. దేవుని స్తోత్రం. 38 సంవత్సరాలు కుప్పగా పడి ఉన్న బెతెస్దా కోనేటి దగ్గర ఒకడు పడి ఉంటే ఒక్క మాటతో నువ్వు పరిపెత్తుకొని లేచి నిలువమన్నప్పుడు వాడు నిలిచినాడు, నడిచినాడు, పరుపు పట్టుకొని ఇంటికి వెళ్ళిపోయినాడు. చూడండి, యేసు ప్రభువులో లేని కార్యాలు మనకెందుకు? యేసు ప్రభువు చేయని కార్యాలు మనం ఎందుకు చేయాలి? ఆయన వెంబడించేవారు. ఈజ్ అవర్ రోల్ మోడల్. అయితే యెషయా 42 మొదటి 2 వచనాలు 3 వచనాలు నేను చదువుతున్నాను. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. తన కంఠస్వరం వీధిలో వినబడనీయడు అంటే ఆయనే శక్తిమంతుడు కదా. ఆయన ఒక్కొక్క మాటని ఎంత శక్తిగా లేదు. ఆయన నోటి మాటలు వినడానికి ప్రజలు తండోపతండాలుగా పెందలకడని ఆయన యొద్దకు చేరినారని వాక్యంలో చూస్తున్నాం. ఆయన ఏ ప్రదర్శనలు చేయలేదు. ఆయన అంటాడు, ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాను? విశ్రాంతిని ఇస్తాను. చాలా జాగ్రత్తగా ఉండాలి. శిలువ ధ్యానాలకు వచ్చేవారికి అద్భుతమైన తెలివి, జ్ఞానం ఇవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. డోంట్ గెట్ క్యారీడ్ అవే విత్ ఆల్ సచ్ నాన్ సెన్స్. అంత ఈజీగా గొర్రె దాటులాగా ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తకండి. వాక్యానికి ఆకర్షితులు కావాలి. నథింగ్ లైక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. ఆకాశము భూమి గతించిపోయిన దేవుని వాక్యము గతించిపోదు. అది ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. అందుకే యేసుప్రభు ముందే పసిగట్టి చెప్పినాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అనేకులు వస్తారు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచించిమిత్తిమి కదా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుండి నేను చదువుతున్నా. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించు. దేవుని చిత్తం ఏంటి మన జీవితంలో? అది జరగాలి. హల్లెలూయా. నీ చిత్తం కాదు, నీ చిత్తం కాదు. మీరు అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడాలి. వారు గొర్రెల చర్మము వేసుకొని మీ వద్దకు వస్తారు. వారు లోపట క్రూరమైన తోడేళ్ళట, క్రూరమైన తోడేళ్ళు. నేను ఈ 25 సంవత్సరాల సేవా జీవితంలో అనేకులను ఇలాగ చూశాను. ఎప్పుడో ఒక రోజు నన్ను దేవుడు బలంగా వాడబోతున్నాడు, ఒక గండ్రగొడ్డలి వలె. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ డే అండ్ గాడ్ విల్ అనాయింట్ మీ. ఇలాంటి మోసాలను ఎదుర్కోవడానికి నన్ను అభిషేకించును గాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది మోసపోతున్నారండి. భయం రావాలి ఈ మాటలు. దేవుని సేవ ఎప్పుడైనా వణుకుతూ, గడగడ వణుకుతూ, భయముతోనూ సంతోషంతోనూ దేవుని సేవ చేయాలి. ఆల్వేస్ యూ షుడ్ క్యారీ ద ఫియర్ ఆఫ్ గాడ్. నేను చెప్పింది చేస్తున్నానా?
నేను చాలా చెప్తున్నాను, కానీ ఆ ప్రకారమే నేను జీవిస్తున్నానా అని స్వయం పరీక్ష చేసుకోవాలి. ఏ నటన, ఏ వేషధారణ ఆ పరిశుద్ధ దేవుని సన్నిధిలో పనికి రాదు, చెల్లదు. చెల్లని రూపాయికి చాలా గీతలు ఉంటాయండి, చెల్లని నాణ్యానికి చాలా గీతలు ఉంటుంది. అప్పుడే తెలుసుకోవచ్చు దెర్ ఇస్ నో ట్రూత్ ఇన్ దెమ్. చాలా ప్రదర్శనలు ఉంటుంది. దేవుని భయము ఎంతగా నీలో ఉంటుందో అంతగా పవిత్రత కూడా నీలో ప్రవేశిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుని చూడలేడు. ఈ దినాల్లో చూడండి, డబ్బు 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 డబ్బు, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ఇలాంటి ప్రవర్తన ఉంటే మానుకోవాలి ఈ శిలువ ధ్యానాలు. వాట్ యు ఆర్ ఇన్సైడ్ యూ షుడ్ బి అవుట్ సైడ్, అంతే. ఎందుకంటే 51వ కీర్తన 6వ వచనం నాకు చాలా ఇష్టమైన వచనం. దావీదు భక్తుడు పాపం ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు, దేవా నువ్వు అంతరంగములో సత్యమునే కోరుతున్నావు. దేవుని స్తోత్రం. నన్ను ఆరాధించేవాడు ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించాలి. హల్లెలూయా. కనుక ఈరోజు మనము మత్తయి సువార్త 23వ అధ్యాయం చూసినప్పుడు ఈ మాటలు ఉంది. వేషధారులను గద్దిస్తున్నాడు, ఖండిస్తున్నాడు యేసు ప్రభు. మాథ్యూ 23. అప్పుడు యేసు జనసమూహంతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులు పరిసయ్యులు మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటిని అన్నిటినీ అనుసరించి గైకొనుడిగా ఆయనను వారి క్రియల చొప్పున చేయకూడదు. వారు చెప్పుదురే కానీ చేయరు. తల్లిదండ్రులు కూడా మంచి మాదిరి పిల్లల ముందు లేకుంటే వారు దేవునికి విధేయులు కాలేరు. ఇఫ్ యూ డోంట్ సెట్ ఏ గుడ్ ఎగ్జాంపుల్ టువర్డ్స్ యువర్ చిల్డ్రన్, దే విల్ నెవర్ కమ్ టు గాడ్లీనెస్. మోకాళ్ళు అరగొట్టుకొని ప్రార్థన చేసిన దేవుడు వినడు, వారు వినరు. ఎందుకంటే వారు గమనిస్తుంటారు నీ జీవితాన్ని. ఇప్పుడు కూడా నాకు గొప్ప మార్గదర్శకులు ఎవరో అంటే, ఎవరో గొప్ప భక్తుల చరిత్ర చదివినందుకు నేను ఈ భక్తి మార్గంలో రాలేదు. స్వయంగా నా తల్లిదండ్రుల భక్తి జీవితాన్ని కనిపెట్టి చూసినాను. I got convinced and God transformed my life and using for many people today. Hallelujah. నా తండ్రి భక్తిని చూసినాను, నా తల్లి భక్తిని చూసినాను దగ్గరుండి. అదే నన్ను మార్చేసేది. ఒకవేళ వాడు వేషధారులుగా ఉంటే ఈరోజు ఈ స్థానంలో ఇక్కడ నిలబడి మీకు పవిత్రమైన వాక్యాన్ని బోధించలేకుండా ఉండేదాన్ని, అసలు బ్రతికే ఉండేదాన్ని కాదు. నన్ను మార్చింది వారి భక్తి జీవితం, వారి యథార్థమైన ప్రవర్తన, వారికి దేవునితో ఉన్న బంధం, వారు మరి పరిశుద్ధ జీవితమే నన్ను మార్చింది. అందుకే ప్రభు అంటున్నాడు, చాలామంది చెప్తారు కానీ చేయరాడు. వారు చూస్తున్నారు, వీళ్ళేంటి బయట ఇలా చెప్తారు, ఇంటికి వచ్చిన తర్వాత ఇలాగ ఉంటుంది ఏంటి ప్రవర్తన అని వారే కలవరపడుతున్నారు. అందుకే వారు చెయ్యరాని హేయ కార్యాలు చేయడానికి సాతానుడు వారిని ప్రేరేపిస్తున్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, వారు మీతో చెప్పు వాటిని చేయండి కానీ వారు చేసినట్టు మీరు చేయకండి. వారు చెప్పుదురే కానీ వారు చేయరు. మోయ శక్యము కానీ భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారిని పెట్టుదురు కానీ వారి వేలతో కూడా వాటిని కదిలింపనొల్లరు. ఇంకా చాలా కార్యాలు మీరు ఇంటికి వెళ్ళి మత్తయి సువార్త 23 వరుస క్రమంలో చదవండి. యేసు ప్రభు చెప్పిన మాటలు కదా, ఎంత అద్భుతమైన మాటలు. ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ విజ్డమ్. వివేచన వరాన్ని నీకు ఇస్తుంది. ఇక్కడ వేషధారులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోకము ఎదురు మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. పరలోక రాజ్యం చేర్చాలని చాలా ప్రయత్నాలు. అందుకే నేను ఖచ్చితంగా ఒక ప్రసంగంలో చెప్పాను, క్రైస్తవత్వం అంటే మతం మార్పిడి కాదు. యేసు ప్రభు ఆల్సో హీ వాజ్ అగెన్స్ట్ కన్వర్షన్. ఇక్కడ 15వ వచనం చూడండి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరి మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే 2 అంతలు నరకపాత్రునిగా చేయదు. మత మార్పిడి విరుద్ధంగానే ఉన్నాడు యేసు ప్రభు. మతంలో కలపడం ఏంటి? మనసు మారాలి, అదే మన ప్రయత్నం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మతం మారడం కాదు, నీ హృదయంలో యేసు వచ్చినప్పుడు నీ మనస్సు మారుతుంది, నీ ప్రవర్తన మారుతుంది, నీ జీవితం మారుతుంది, నీ గురి గమ్యం మారుతుంది. నువ్వు నిత్య జీవానికి మరి వారసునిగా మారిపోతున్నావు. అందుకే క్రైస్తవత్వం అంటే మత మార్పిడి కాదు, మనస్సు మారి రూపాంతరము పొందుట. ఎవడైనా క్రీస్తునందు నెడల వాడు నూతన సృష్టి. పాతవి గతించిపోయినాయి, సమస్తం కృతమైంది. అలాగొక కృత హృదయము సిలువ ధ్యానాల్లో మనకు కావాలి.
విడవలసిందంతా విడిచిపెట్టేయాలి. కావలసిందేది తొలగించుకోవాల్సింది. అదే భక్తి. వెరీ షార్ట్. క్లుప్తంగా మీతో చెప్పాలంటే రిమూవ్ వాట్ ఈజ్ నాట్ నీడెడ్, అక్వైర్ వాట్ ఈజ్ నీడెడ్. ఏది కావాలి, ఏది పోవాలి. ఇది తెలుసుకున్నామంటే దేవునికి ఇష్టమైన జీవితం నువ్వు జీవించగలవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఇక్కడ అయ్యో అంధులైన మార్గదర్శకులారా, ఇలాగూ కోపగిస్తే ఆయనకి ఎంత ధైర్యం ఉండాలి ప్రభు. అంటే ప్రభు పవిత్రుడు కదా, అందుకే అంత ధీటుగా మాట్లాడుతున్నాడు. అంధులైన మార్గదర్శకులారా, మీరు మార్గాన్ని బోధిస్తున్నారా ఇతరులకు? మీకే మార్గం తెలియదు. మీరు ఇతరుల కన్నులు తెరుస్తున్నారా? మీరే గుడ్డివారు. ఇంకో దగ్గర గుడ్డి పరిశీలారా అని అంటాడు. అంధులారా, అవివేకులారా అని అంటున్నాడు. ఇంకా క్రిందికి చూస్తే 23, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా. 25 నేను చదువుతున్నాను. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయదురు కానీ దాని లోపల దోపుతోను అజితేంద్రియంతో నిండి ఉన్నది. గుడ్డి పరిశీయుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి ఉన్నట్లుగా ముందు వాటి లోపట శుద్ధి చేయ. అంతరంగములో శుద్ధి కావాలి. బయట ఎవరో మన భక్తి జీవితాన్ని చూసి శభాష్ అనడం కాదు, కానీ నీకు నీవే యూ షుడ్ హ్యావ్ దట్ ఇంటగ్రిటీ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇంటగ్రిటీ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఆ స్వచ్ఛత, అది నీ హృదయము దేవుని ఎదుట సరిగా ఉన్నదా నిత్యం పరీక్షించుకోవాలి. మరి 27లో అంటున్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, మీరు సున్నం కొట్టిన సమాధులను పోయి ఉన్నారు. అవి వెలుపల శృంగారంగా ఆగపడును కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషంతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా ఆగుపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. నిన్న ఒక సహోదరిని కౌన్సిలింగ్ చేశాను. చాలా సమయం అయింది నాకు. చాలా ప్రార్థన చేస్తుంది ఆమె. ఉపవాసం మీద ఉపవాసం ఉంటుంది. ఆయన ఆమె ఇంటిలో జయించలేకపోతున్నది. షీ కుడెంట్ కాంకర్ ఎనీథింగ్ ఇన్ ద హౌస్. ఆమె ఏడుస్తుంది. నేనన్నా, ఎందుకు ఏడుస్తున్నావు? నీ భక్తి జీవితం పటిష్టంగా ఉంటే వై డు యూ ఫియర్? నువ్వెందుకు భయపడుతున్నావు? ఆమెకి ఎప్పుడు ఆమె భర్త మీద అనుమానమేనట. నేనన్నా, అనుమానంతో మరి నీవు కుటుంబం కట్టుకోలేవు. యూ నీడ్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, ఫెయిత్ ఇన్ యువర్ లైఫ్ పార్ట్నర్, ఫెయిత్ ఇన్ ఎవ్రీథింగ్, బికాస్ యు ఆర్ ఎ ఉమన్ ఆఫ్ ప్రేయర్. నువ్వు ప్రార్థన చేసే స్త్రీకి ఎందుకు అనుమానం? నీతిమంతుడు విశ్వాస మూలమున బ్రతుకుతున్నాడు కదా. మరి నువ్వు ఎన్ని వాగ్దానాలు నేర్చుకుంటున్నావు, ఇంతగా పఠిస్తున్నావు. మోకాళ్ళ మీద నేను 1000 నామాలు చదువుతున్నాను అన్నది. నీ శక్తి ఏది? వేర్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్? నువ్వు ఎందుకు నిత్యము మీ ఆయనను విసిగిస్తున్నావు, అనుమానం పడుతున్నావు? అడ్డుపోతే అనుమానం, ఇటుపోతే అనుమానం, నోరు తెరిస్తే అనుమానం, కూర్చుంటే అనుమానం. ఏం బ్రతుకునేది? నీ జీవితాన్ని నరకంగా మార్చుకుంటున్నావు కదా. వై డోంట్ యూ ఎక్సర్సైజ్ యువర్ ఫెయిత్? చూడండి, మళ్ళీ పెద్ద గొప్ప ప్రార్థనా పర్ణాలుగా కనబడుతున్నావు లోకాన్ని. నీ భక్తి జీవితం దేవుడు అంగీకరించడం లేదు. అందుకే నీకు ఇంత వ్యధ. నీవు మారాలి, భర్త మారాలి, పిల్లలు మారాలి, వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి కాదు. నువ్వు నన్ను మార్చు ప్రభు అని ప్రార్థన చేయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లార్డ్ యు ట్రాన్స్ఫార్మ్ మీ, చేంజ్ మీ, నన్ను మార్చయ్యా. ఇది కొన్ని సంవత్సరాల నుండి ఇలాగే ప్రార్థన చేస్తున్నాను. చాలామందికి నేను ప్రార్థనలు చేస్తాను, కానీ అనుదినం చేసే ప్రార్థన, నన్ను మార్చయ్యా. మై హార్ట్ షుడ్ బి రైట్ బిఫోర్ యూ. ఐ మే డిసీవ్ సో మెనీ పీపుల్, బట్ ఐ కెన్ నెవర్ డిసీవ్ యూ. నెవర్ ఐ కెన్ డిసీవ్ యూ. నిన్ను మాత్రం నేను ఎప్పుడు మోసగించలేను. కాబట్టి నా హృదయము నీ సన్నిధిలో సరిగ్గా ఉండాలి. హల్లెలూయా. ఎంతమంది ఎస్ అంటారు? చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. కాబట్టి ఇంకా ఈ అధ్యాయంలో చాలా కార్యాలు ఉన్నాయి మనం నేర్చుకోవాల్సింది. ఈరోజు మనం గమనించాలి, నువ్వు దేవుని వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించాలి. 1 కొరింథీ 1వ అధ్యాయంలో పౌలు భక్తుడు అంటున్నాడు, 18వ వచనంలో మాట ఉంది, సిలువను కూర్చున్న వార్త నశించున్న వారికి వెర్రితనం కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. 22వ వచనం చూడండి, యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానం వెతుకుచున్నారు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. ఎందుకండి సిలువను ధ్యానించాలని ఎవరో అడిగినారు నాతో.
సిలువ తప్ప ఇంకెక్కడుందండి శక్తి? ఏ మార్గంలో ఉంది శక్తి? పౌలు భక్తుడే అంటున్నాడు, సిలువ తప్ప మరి ఏ జ్ఞానమైనా నాకు అవసరం లేదు, సిలువ ఎందే నా అతిశయము, మరి ఎట్టి అతిశయం కూడా నాకు దూరం అగును గాక. ఆ సిలువ క్రయధనం ద్వారానే సౌలు భక్తుడైన పౌలుగా మారినాడు. సిలువ తప్ప మనకి ఎక్కడుంది? పునరుద్ధానం కూడా లేదు కదా. క్రైస్తవ సిద్ధాంతాలన్నిటికీ మూలరాయి సిలువే కదా అని నేను జవాబు ఇచ్చినాను. చూడండి, సిలువను ధ్యానించడం అంతా లోట తక్కువనా? ఈ దినాల్లో సూచక్రియలు కావాలి, అద్భుతాలు కావాలి. ఒక సహోదరి వచ్చి అంటుంది, అమ్మా ఇట్టంటే పడిపోతున్నారమ్మా. నేను నా వట్టి బూటకం అని చెప్పిన. యేసు ప్రభు ఎవరిని నెట్టేయలేదు, ఎవరిని పడేయలేదు, పడిన వారు లేచినారు. అంటే కాదమ్మా, వాళ్ళు ఇట్లా అరుస్తున్నారమ్మా, ఫైర్ ఫైర్ టచ్ అన్నారు. అట్లా యేసు ప్రభు చేయని పని నేనైతే చేయనని చెప్పినాను. దేవుని స్తోత్రం. నువ్వే ఫైర్గా మారిపోవాలి. అవును, యోహాను గురించి యేసు ప్రభు అంటాడు, ఇదిగో ఆయన మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ శక్తి అని చెప్పి నానా అబద్ధ బోధల తట్టు తిరుగుతూ ఉన్నారు. ప్రజలు తమను తామే మోసగించుకుంటున్నారు. యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్. యు స్టడీ ద స్క్రిప్చర్స్. వాక్యములో లేనిది ఏది మనకు అవసరం లేదు. ఒకరోజు మా నాన్నగారిని అడిగినాను, నాన్న చిన్నప్పుడు అడిగినాను, నాన్న మరి పరిశుద్ధాత్మ అంటే చాలా దుంకాలి, ఎగరాలి కదా, గట్టిగా అరవాలి కదా అంటే చిరునవ్వుతో మా నాన్నగారు నన్ను 12 సంవత్సరాల వయసు నాకు అప్పుడు తీసుకుపోయినాడు. ఒక పెద్ద ట్రాన్స్ఫార్మర్ ఉంది రామ్నగర్లో, మా చర్చ్ దంటుకొని అక్కడ తీసుకెళ్ళి అటు చూడు, ఆ ట్రాన్స్ఫార్మర్ చూడు ఎంత లోడ్, కరెంట్ లోడ్ వహిస్తుంది. అదేమో రెపరెపలాడుతుందా? అది ముట్టుకుంటే చేస్తారు, కానీ రామ్నగర్ అంతా వెలిగిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓ దాని ప్రభావము ఎక్కడ మరి మిక్సీ వేసినా నడుస్తుంది, ఎక్కడ గ్రైండర్ వేసినా, ఎక్కడ ఫ్యాన్ వేసినా, ఎక్కడ విద్యుత్ శక్తి. అలాగుండాలి. అది బాహ్యమైన నటన కాదు. పరిశుద్ధాత్మ ఎట్టి శ్రమలన్నా ఎదుర్కోవడానికి, ఎట్టి నిందలన్నా ఎదుర్కోవడానికి. మత్తయి సువార్త 21:31 చూడండి. మాథ్యూ 21:31. ఒక ప్రశ్నకు వారు జవాబు ఇచ్చినారు. యేసుప్రభు అంటున్నాడు, సుంకర్లను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన వేశ్యలనైనా ప్రేమించాడంట, కానీ వేషధారులనైతే ఆయన ఖచ్చితంగా ఖండితంగా ద్వేషించినాడు యేసుప్రభు. ఎంతోమంది వేశ్యలు యేసుప్రభు పాదాల దగ్గర వచ్చి పడినారు, ప్రలాపించినారు, ఏడ్చినారు, పాపాలు ఒప్పుకున్నారు. వారిని సమాధానం గల దానిగా పొమ్మని ప్రభు పలికినాడు. వేషధారులను ఎంత ఖచ్చితంగా ఖండితంగా ఖండిస్తున్నాడో చూడండి. అందుకే అంటున్నాడు, మీకంటే ముందు మీ నటన జీవితం మీది, మీకంటే ముందు వేశ్యలు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు. ఆయన సుంకరులతో పాపులతో సహవాసం చేసినప్పుడు ఆయనను ఆపాదించినారు పరిసయ్యులు, శాస్త్రులు. అప్పుడు ప్రభు అంటాడు, నేను నీతిమంతుల కొరకు రాలేదు, నేను పాపుల కొరకే వచ్చాను. పాపులకు నా ప్రాణము క్రయధనంగా ఇవ్వడానికి వచ్చాను. రోగికి వైద్యుడు అవసరం, కానీ ఆరోగ్యం ఉన్నవానికి కాదని చెప్పినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాపం ఉంటే ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టాలి. నీ రొమ్ములో పాపం కప్పుకొని భక్తి నటన జీవితం ఉంటే వదిలిపెట్టాలి ఈ సిలువ ధ్యానాల్లో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదే దేవుని మాట. అయినా నీకు నాకు అడ్డుగా ఉన్న ఏ దోషమన్నా, ఏ అవినీతి కార్యమన్నా, ఏ పాపమన్నా నా జీవితం నుండి తొలగిపోవాలి ప్రభువా. ఇంత బుద్ధి లేని ప్రజలు అనిపిస్తుంది నాకు. ఎందుకు అడుగుతున్నారు వీళ్ళ డబ్బు? ఏం అవసరం వాళ్ళకి అంత డబ్బు? నీకు దర్శనం ఇస్తే దేవుడు డబ్బు ఇవ్వడా? నీకు పనిస్తే పనిముట్లు ఇవ్వడా? నీకు ఒక పని అప్పగిస్తే వనరులు ఇవ్వడా? ఏంటి ప్రజల్ని ఇంత పిండి వారి రక్తము చెమటగా మార్చిన డబ్బులన్నీ కూడగట్టుకుంటున్నావు? ఎంత భక్తిహీనత ఇది. మరి ఎవరికి భక్తి రుద్దుతున్నావు? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు డబ్బు పంపకుంటే ఇంకా నీ భక్తి ద్వారా ఎవరు ఆకర్షింపబడతారు? ఇదే నా ప్రశ్న. కాబట్టి ఇలాంటి వాటికి మీరు చెవి ఇవ్వకుండా మీ భక్తి జీవితాన్ని సానబెట్టుకోండి, పదును చేసుకోండి. 40 రోజులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడైనా స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తే ఎంత అందంగా ఉంటుందండి, చూడముచ్చటంగా ఉంటుంది. యూ వాంట్ టు డ్రింక్ దట్ వాటర్, యూ వాంట్ టు క్లెన్స్ యువర్ సెల్ఫ్. దాంట్లో తేలియాడాలని ఆశపడతావు. ఏంటి, డ్రైనేజ్ ప్రవాహానికి స్వచ్ఛమైన నీళ్లకు వ్యత్యాసం లేదంటారా? తప్పకుండా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక
మానడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. When you behave uprightly, no prayer will be unanswered. When you are right before God, God will bless all your family members. తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే దీంట్లో రాసిన ప్రతి మాట నమ్మదగినది. దేవుడు ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా అవన్నీ కూడా క్రీస్తు యేసునందు నిశ్చయములై ఉన్నది. మనకు కొంగ భక్తి వద్దు, కోడి భక్తి వద్దు, ఉడతా భక్తి వద్దు. ఆయన స్వచ్ఛమైన దేవుడు. ఆయన మాటలు స్వచ్ఛమైంది, ఆయన తలంపులు స్వచ్ఛమైంది. కాబట్టి మాదిరికరమైన క్రైస్తవ జీవితం అనే శీర్షికలో మన తలంపులు పవిత్రంగా ఉండాలి, మన క్రియలు పవిత్రమైపోవాలి, మన ప్రవర్తన ద్వారా ఇతరులు ఆకర్షింపబడాలి. తప్పకుండా పీపుల్ గెట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ యువర్ హోలీనెస్. హోలీనెస్ ఇస్ సంథింగ్ దట్ అట్రాక్ట్స్ పీపుల్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా ఉండాలి. ఎ వెసల్ ఆఫ్ ఆనర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద హోలీ అండ్ మెజెస్టిక్ గాడ్. హౌ గ్రేట్ ఇట్ ఈస్. కాబట్టి మనం ఈరోజు వేషధారణ లేక నకిలీ జీవితం గురించి కొన్ని మాటలు ధ్యానించినాం. నాలో ఇంకా ఏదైనా చేదైన వేరుందా? ఏదైనా నీకు ఆయాసకరమైన మార్గం ఉందా? ఏదైనా పాపాన్ని హృదయంలో దాచుకుంటున్నానా? నేను ఒకవేళ పాపమును నా రొమ్ములో కప్పుకుంటే పరమందున్న దేవుని దృష్టికి ఏమైపోతాను? వేషధారిని అవుతాను కదా అని యోబు భక్తుడు అంటున్నాడు. దేవుని యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ప్రతి ఆదివారం ప్రభాత తెలుగు ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు, సాయంకాల తెలుగు ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం VST ఫంక్షన్ హాల్, RTC కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్ 5,20,000. ఆల్సో లైవ్ ఆన్ Facebook, YouTube. జూమ్ మీటింగ్ ID 9550504718, కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల
ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ